రాక్ బీచ్ అంటే రాక్ బీచ్ ఫ్రెండ్స్. లెట్స్ గో ఫ్రెండ్స్, బీచ్ చూద్దాం. ఇవన్నీ నడుచుకుంటూ వెళ్తున్నాను. మార్నింగే ఫోటోషూట్ జరుగుతుంది. ఏదైనా కానీ ఫోటోషూట్ ఎర్లీ మార్నింగ్ చేస్తే డిస్టర్బెన్స్ ఉండదు, క్రౌడ్ ఉండదు, ఏముండదు. ఫోటో తీసుకోవడానికి మంచిగా ఉంటుంది. చూడండి వ్యూగా. వెనకాల చూస్తే అలలు ఎగసి పడుతూ ఉన్నాయి. తడిస్తే షూ తడిస్తే కష్టం. నుంచి పరిగెట్టుకుంటారా? షూ తీసే వీడియో. ఎర్లీ మార్నింగ్ అలా బీచ్ చూసుకొని మరలా చర్చికి వెళ్ళిపోయారు. చర్చి ఎంత చూడాలన్నా అలానే చూడాలనిపిస్తుంది ఫ్రెండ్. అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అలాగా సూపర్గా అంటే సూపర్గా ఉంది. దీంట్లో సౌండ్ లేదు, ఏం మాట్లాడడానికి వీల్లేదు. నేను కూడా వీడియోలో కొన్ని చోట్ల సైలెంట్గా మాట్లాడుతూ ఉన్నానమాట. చూడనిగా ఎర్లీ మార్నింగ్ 8 అవుతుంది అనుకుంటాడు. 8 ఆ టైంలో కొంతమంది వచ్చి
ఫ్రెండ్స్, ఈ పిక్చర్ చూడగానే మీకు బైబిల్లో ఎవరు గుర్తొస్తారు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను అనుకున్నది ధనవంతుడైన వ్యక్తి పేద లాజరు. ఈ పిక్చర్ చూస్తే నాకు ఆ యొక్క కథ గుర్తుకొచ్చింది, ఆమె ఆ యొక్క చాప్టర్ నాకు గుర్తొచ్చింది. మీకు ఎవరికైనా అదే కాదని తెలిస్తే లేదా అదే నిజం కాదు లేదంటే మీరు రిఫరెన్స్తో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎగ్జిట్. చర్చి మొత్తం డిజైనింగ్ ఇక్కడ. అంతా చూసాం ఫ్రెండ్స్, చర్చి చాలా బాగుంది, చాలా నీట్గా, క్రౌడ్ లేకుండా కానీ మంచిగా సైలెంట్గా నీట్గా అంతా మంచిగా ఉంది, చూసాము. అలాగనే ఈరోజు మాకు ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాం. టికెట్ 12:45కి ఇక్కడ నుంచి రన్ అవుతే క్రిస్మస్ దిగేసి వెళ్ళిపోతాం. చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్, నా వీడియో చూస్తున్నందుకు. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. మీ సపోర్ట్ నాకు కావాలి, ఇలాగనే మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా చాలా వీడియోలు మీకోసము నేను చేస్తూ ఉంటాను. మీ సపోర్ట్ నాకు ముఖ్యంగా మీ సపోర్ట్ నాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్. మార్కు సువార్త, మత్తయి సువార్త, ఆయన మత్తయి.